నరకయాతన పడుతున్నాడు. కరెంటు బిల్లులు కట్టలేక, టోటల్ గా జీతాలు ఇవ్వలేక నరకయాతన పడుతున్నాడు. ఒక గుంటూరు కాలం తర్వాత టీజేటీలు అనే సినిమా 2 వారాలు ఆడింది, తర్వాత సినిమాలు లేవు. అది వాస్తవం. కాకపోతే ఏంటంటే కల్కి కూడా ఆడాలి. కల్కి లాంటి సినిమా ఒక 5 వారాలు ఆడాలని కోరుకుంటున్నామండి. అది ఒక పెద్ద హీరో. ఎందుకంటే ప్రభాస్ గారు ఈ సంవత్సరం రైట్. థ్యాంక్ యూ సో మచ్ నట్ కుమార్ గారు, మీ ఒపీనియన్ చెప్పినందుకు. మనకి పబ్లిక్ కాల్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఒకసారి మనం పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి జాయిన్ అయ్యారు సతీష్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే సతీష్ గారు. నమస్తే అండి. సతీష్ గారు, మీరు చూస్తున్నారు ప్రస్తుతం కల్కి సినిమాకి సంబంధించి టికెట్ల రేట్ల పెంపు గురించి. కొంతమంది ఎక్కువ రేట్లు పెంచారంటున్నారు, కొంతమంది లేదు ఇది కరెక్ట్ విధానమే అంటున్నారు. ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? నేను ఒకటండి, ఇప్పుడు నేను ప్రభాస్ గారి ఫ్యాను. ఓకే, ఆయన నాకు పిచ్చి తీసుకున్నాను. నేను ఇప్పుడు బుక్ మై షోలో టికెట్ బుక్ చేసుకున్నా. నిన్నటి నుంచి ట్రై చేస్తే అక్కడెక్కడో కొంపల వైపు దొరికింది. నేను ఉండేది ఉప్పల్లో అండి. అయినా పర్లేదు తీసుకున్నాను, ఓకే సంతోషం. కానీ నాకు దొరికినాయి 2 టికెట్లు. ఇక్కడ టికెట్ల గురించి మీరు చేస్తున్న కార్యక్రమం, ఇప్పుడు టికెట్ల రేట్లు పెంచడం అంటే సరే అండి, 2 రోజులు పెంచుతారు, 1 రోజు పెంచుతారు, 10 రోజులు పెంచారు, సరే నాకు అభిమానం నేను చూస్తున్నా అండి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్, ఇందాక వాళ్ళు ప్రొడ్యూసర్లు కూడా ఉన్నారు, మీ ఇప్పుడు పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, ఏమంటున్నా అంటే ఇప్పుడు వారం 10 రోజులు టికెట్ రేట్లు పెంచేస్తున్నారు. వారం 10 రోజులు కాగానే మీరు ఏం చేస్తున్నారు, ఈ నిర్మాతలు ఇప్పుడు అమెజాన్, నెట్ఫ్లిక్స్ ఇవి ఉన్నాయి కదా, ఇప్పుడు వీటిలో ఏం చేస్తున్నారండి, వారం 10 రోజులుగా సినిమాని తీసేస్తున్నారు. అంటే ఇక్కడ ఈ నిర్మాతలు ఎవరైతున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వ్యాపారం చేసుకుంటున్నారు. అంటే మీరు బుక్ మై షోలో పెట్టారు, సంతోషం అండి. మేము థియేటర్ల దగ్గరికి వచ్చి 1000 మందిలో మేము నిల్చొని అంత గడిబిడి కన్నా చాలా సంతోషం మాకు. ఈ ఆన్లైన్ టికెట్ మంచిదే, సంతోషం. కానీ ఏం చేస్తున్నారు, రేట్లు పెంచిండ్రు. సరే సంతోషం సార్, 10 మందిలో ఇప్పుడు నాకు 2 దొరికాయి, నా ఫ్రెండ్కు నాకు దొరికింది, 8 మందికి దొరకలేదు. సరే వీళ్ళు 2వ రోజు పోతారు, 2వ రోజు పోతారేమో. దాని తర్వాత ఏంది, సినిమా 10 రోజులు కాగానే సినిమాని తీసేసి వాళ్ళకి వాళ్ళెవరు అమెజాన్, నెట్ఫ్లిక్స్ వాళ్ళకి అమ్మేసుకుంటున్నారు. ఇది కేవలం ప్రొడ్యూసర్ల వ్యాపారం. ఇది ఇండస్ట్రీ ఎలా అయినా బిజినెసే కదా. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సతీష్ గారు? కేవలం ప్రొడ్యూసర్ల వ్యాపారం కోసమేనండి ఇదంతా. సామాన్య ప్రేక్షకుల జేబులకు చిల్లులేస్తున్నారు. మేము థియేటర్లు అదేనండి, ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళ వ్యాపారం మీరు అంటున్నారు కదా సార్, వ్యాపారం. సతీష్ గారు గాట్ యువర్ పాయింట్. ప్రభు గారు, అంటే సతీష్ గారి ఒపీనియన్ కూడా ఏంటంటే, అంటే పబ్లిక్ ని దృష్టిలో పెట్టుకోవట్లేదు, ఓన్లీ బిజినెస్ కిందే చూస్తున్నారు. పబ్లిక్ ని కూడా, అంటే ప్రేక్షకులు లేకపోతే ఇండస్ట్రీ కూడా లేదు కదా, పబ్లిక్ ని ఎందుకు దృష్టిలో పెట్టుకోరు అన్న యాంగిల్లో ఆయన మాట్లాడుతున్నారు కదా, ఏమంటారు? అసలు సినిమా విజయం అనేటువంటిది ఆ సినిమాలో ఉండే కంటెంట్ ని బట్టి ఉంటుంది, వాళ్ళ ప్రేక్షకులకు ఉన్నటువంటిది ఇంట్రెస్ట్ ని బట్టి ఉంటుంది అంటుందండి. సినిమా కంటెంట్ లేదా రేపొద్దున ఎవరైనా కొంటారా టికెట్, సినిమాల విషయం లేకపోతే రేపొద్దున వారం 10 రోజుల పాటు ఒక సినిమాని టికెట్ హైప్ చేసుకునే వెసులుబాటు కల్పించడానికి దాన్ని కన్సిడర్ చేస్తే దాన్ని పోయి ఒక దోపిడీగా నిర్మాతల వ్యాపారం, నిర్మాతలు దోచేస్తున్నారు. ఇదే 600 కోట్ల రూపాయలు ఏదైనా తేడా వచ్చిందంటే ఏమవుతుందండి, ఆ నిర్మాత ఎక్కడుంటాడు, ఆ ఇండస్ట్రీ పరిస్థితి ఏమవుతుంది? దానికి చిన్న వెసులుబాటు కల్పించిన దానికి ఇంత గగ్గోలు పెట్టేసి